స్టాక్ మార్కెట్ తెలుగు చాణక్య స్టాక్ ట్రేడర్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అసలు స్టాక్ మార్కెట్లో ఏం జరుగుతుంది? సో వీడియోస్ చేసినా చేయకపోయినా, స్టాక్ మార్కెట్ని మనం అందరం అబ్జర్వ్ చేసినా చేయకపోయినా, స్టాక్ మార్కెట్ చాలా మంత్స్గా ఏంటంటే సేమ్ నెంబర్ దగ్గరే ట్రేడ్ అవుతూ ఉంది. మరి ఆ 24K స్టాక్ మార్కెట్ నిఫ్టీ దానికి విముక్తి కలిగేనా? అసలు ఏం జరుగుతుంది? ఎందుకని మార్కెట్ అలా పైకి వెళ్ళి కిందకి వెళ్ళి అలా అక్కడే తచ్చాడటానికి కారణాలేంటి? ఇత్యాది విషయాలు చూద్దాం. హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసి బ్యాంకు, ఈ రెండు చార్ట్లు అంటే వీటికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, అవి ఎందుకని అపోజ్ చేసుకుంటూ ఉన్నాయి, ఒకటి ముందుకి వెనక్కి వెళ్తున్నాయి, ఆ విషయాలు చూద్దాం. అలాగే పర్సిస్టెంట్ సిస్టమ్స్కి సంబంధించిన కీ అప్డేట్ చూద్దాం. కేపీఐటీకి సంబంధించిన స్టాక్స్కి సంబంధించిన న్యూస్ ఇన్ఫర్మేషను, దానికి సంబంధించిన అనాలిసిస్ చూద్దాం. హ్యాపీయెస్ట్ మైండ్స్కి సంబంధించిన ఒక న్యూస్ అప్డేట్ ఉంది, చాలా కీ అనమాట. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం గతంలో, దాని గురించి కూడా ఒకసారి చూద్దాం. యూపీఎల్, హెచ్సిఎల్కి సంబంధించిన అప్డేట్స్, ఈ విషయాలు ఇత్యాది విషయాలు డిస్కస్ చేస్తూ అలాగే తేజస్ నెట్వర్క్ సంబంధించిన అప్డేట్ కూడా ఉంది. వీటితో పాటు బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో వీడియోని సింపుల్గా ముగిద్దాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోకి ఒకసారి లైక్ వేసుకోండి. గ్యాప్ ఇచ్చి వీడియోస్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు విధిగా ఏంటంటే టెలిగ్రామ్ గ్రూప్స్ కానీ వాట్సాప్ గ్రూప్స్ కానీ ఉంటే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. చూడండి సార్, స్క్రీన్ మీద ఏంటంటే లాస్ట్ 2 months డేటా చూస్తున్నాము. ఎస్పెషల్లీ లాస్ట్ 1 month డేటా నిఫ్టీ చార్ట్ చూస్తే మనకి ఓవరాల్గా ట్రెండ్ అయితే పాజిటివ్గానే ఉంది. చూడండి, మీరు రీసెంట్ స్టెప్స్ చూస్తే కనుక లాస్ట్ 1 month డేటా చూస్తూ ఉంటే చూడండి, ఇలా గ్యాప్స్తో వెళ్ళదిలా, గ్యాప్స్తో ఎగబడి ఇలా పైకి వెళ్ళింది అని అంటే స్టాక్ మార్కెట్కి పైకి వెళ్ళే ఉద్దేశమే ఉంది. కానీ గ్లోబల్ క్యూస్, స్లైడ్గా లోకల్ క్యూస్ అవన్నీ కూడా ఎఫెక్ట్ చేయడం వల్ల అది రీట్రేస్ అవుతూనే ఉంది. అర్థమవుతుందా? చూడండి, ర్యాలీ, అలాగే ఏంటంటే రీట్రేస్మెంటు, ర్యాలీ, రీట్రేస్మెంటు. కాబట్టి ఏంటంటే కాస్త తచ్చాడుతూ ఉంది. కాస్త ఈ గ్లోబల్ క్యూస్ సద్దుమణిగితే ఏంటంటే మళ్ళీ అందుకొని ఈ హైస్ని, ఈ న్యూ హైస్ని దాటి పైకి వెళ్ళే ప్రయత్నం అనేది ఖచ్చితంగా ఏంటంటే స్టాక్ మార్కెట్స్ చేస్తాయి అన్నమాట. అది అయితే నిఫ్టీ గురించి చూసేటప్పుడు ఏంటంటే మనం హెవీ వెయిటెడ్ స్టాక్స్ ఏంటి, నిఫ్టీలో హెవీ వెయిటెడ్ స్టాక్స్ ఏంటి? హెచ్డిఎఫ్సి బ్యాంకు, రిలయన్స్, ఐసిఐసి బ్యాంకు అట్లాంటివి. కాబట్టి అవి నిఫ్టీ మీద ఆధారపడవు. వాటి మీద నిఫ్టీ ఆధారపడి ఉంటుంది, అంతే కదా. ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు, రిలయన్స్, ఐసిఐసి బ్యాంకు హెవీ వెయిటెడ్ స్టాక్ కాబట్టి హెవీ వెయిట్ స్టేక్ ఇన్ నిఫ్టీ. కాబట్టి స్టేక్ ఎక్కువ ఉండటం వల్ల ఏంటంటే అవి మార్కెట్ని ఏంటంటే తలకిందులు చేయగలవు. కావాలంటే పైకి లాక్కెళ్ళగలవు, కిందకి డ్రాగ్ చేయగలవు. కాబట్టి ఎప్పుడైనా సరే నిఫ్టీని మీరు అబ్జర్వేషన్ చేస్తున్నారు, ఓవరాల్గా 1 month డేటా చూస్తున్నారు అని అంటే అలాగే ఏంటంటే మేజర్ హెవీ వెయిటెడ్ స్టాక్స్ అయినా మనకి హెచ్డిఎఫ్సి బ్యాంకు, రిలయన్స్, ఐసిఐసి బ్యాంక్ ఇట్లాంటి వాటి యొక్క థింగ్స్ మీరు చూడాలన్నమాట. కాబట్టి చూద్దాం పదండి. చూడండి సార్, ఐసిఐసి బ్యాంక్ యొక్క 1 month చార్ట్ చూస్తే కనుక, 1 month డేటా చూస్తే కనుక ట్రెండ్ పాజిటివ్గానే ఉంది, ఇది పైకి బాగానే వెళ్తుంది. కాకపోతే ఏంటంటే మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క ట్రెండ్ చూస్తే ఏంటంటే కాంట్రడిక్షన్ ఉంది. అందువల్ల ఒక హెవీ వెయిటెడ్ స్టాక్ ఏమో పాజిటివ్ ట్రెండ్లో నడుస్తుంటే ఇంకొక హెవీ వెయిటెడ్ స్టాక్ మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏంటంటే సపోర్ట్ చేయకుండా ఏంటంటే డౌన్ వైపు లాగటం అనేది మార్కెట్ ఏంటంటే పైకి కిందకి వెళ్తా మీకు 24K దగ్గరే ట్రేడ్ అవుతూ కనిపిస్తూ ఉంది. మనం వీడియోస్ గ్యాప్ ఇచ్చినా తర్వాత వీడియో స్టార్ట్ చేద్దామని చూస్తే అక్కడే ఉంటుంది. మనం వీడియోస్ చేసినా అక్కడే ఉంటుంది, చేయకపోయినా అక్కడే ఉంటుంది కదా. కాస్త మొమెంటం వచ్చినట్టే వచ్చి అందుకోలేకపోతుంది అనమాట. ఆ మార్కెట్కి ఏంటంటే కావలసిన పాజిటివ్ న్యూస్ పికప్ అనేది ఏంటంటే స్టాక్ మార్కెట్కి అందట్లేదు. అందువల్లే అలా ఇబ్బంది పడుతుంది అనే విషయం మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1 month డేటా చార్ట్ చూసినా, ఐసిఐసి బ్యాంక్ యొక్క 1 month డేటా చూసినా అర్థమవుతుంది. అయితే రిలయన్స్ కూడా కాస్త అది న్యూట్రల్ బిహేవ్ చేయటం, పైకి కిందకి వెళ్ళడంతో ఏంటంటే మార్కెట్కి సందిగ్ధంలో పడటానికి కారణం అదనమాట. కానీ ఓవరాల్గా నిఫ్టీ యొక్క ట్రెండ్ చూస్తే మాత్రం ఏంటంటే రీట్రేస్మెంటే కనిపిస్తూ ఉంది. కాబట్టి ఏ క్షణమైనా తిరగబడచ్చు, కాబట్టి ఇబ్బంది అయితే ఏం లేదు. ఆ విషయం అనేది మనకి అర్థమవుతుంది అని చెప్పచ్చు. చూడండి, మంచి మంచి న్యూస్ అప్డేట్స్ ఉన్నాయి. అవి చూసే ముందు ఏంటంటే మీలో ఎవరికైనా ట్రేడింగ్ డీమ్యాట్ అకౌంట్ లేకపోతే ఇక్కడ లింక్స్ ఇచ్చాను చూడండి, జెరోదా ఏంజెల్. ఈ లింక్స్ ద్వారా ఏంటంటే మీరు డీమ్యాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ లేకపోతే ఏంటంటే
సో లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ అకౌంట్ క్రియేట్ చేస్తే మీరు క్రియేట్ చేసిన ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. ఆ బ్రోకింగ్ కంపెనీస్ నుంచి ఏదైనా ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్ ఉంటే మీకు ఇన్ఫామ్ చేస్తాం. చూడండి మేడం, ముందుగా పర్సిస్టెంట్ సిస్టమ్స్కి సంబంధించిన న్యూస్ అప్డేట్ చూద్దాం. సో మైక్రోసాఫ్ట్ ఏఐ సో ఆ ప్రొడక్ట్ను వాడుతున్నారనమాట. సో ఎంప్లాయీస్కి ఏంటంటే హెచ్ఆర్ సపోర్టు యాక్సెస్ అనేది ఈజీ అవుతుంది. అర్థమవుతుందా? ప్రపంచం అంతా ఏఐ స్టెప్స్ వేస్తున్నారు కదా, అలాగే పర్సిస్టెంట్ సిస్టమ్స్ వాళ్ళు సో వాళ్ళు వాడుతున్న మైక్రోసాఫ్ట్ ఏఐ ప్రొడక్ట్కి సంబంధించిన అప్డేట్ అనేది మనకి ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో స్టాకు పడింది పెరిగింది అనేది చూడకుండా సో ఏ వైపు వెళ్తుంది కాబట్టి ఏంటంటే ఇలాంటి కంపెనీలు కూడా స్ట్రాంగ్గా ఏంటంటే సో ఏ వైపు దూసుకు వెళ్తా అటువైపు వెళ్ళటం అనేది కంపెనీస్ యొక్క మేనేజ్మెంటు ఏ వైపు దృష్టి పెట్టాయి అనే విషయం అర్థమవుతుంది. సో అటువైపు దృష్టి పెట్టి ఆ గ్రోత్ వైపు చూస్తుంటే కనుక కంపెనీలు గ్రో అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి కీలకమైన అంశాలని మనం ఏంటంటే అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, నచ్చితే అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. చూడండి, అలాగే హెచ్సిఎల్ టెక్నాలజీకి సంబంధించిన అప్డేటు. సో హెచ్సిఎల్ టెక్నాలజీస్ కొలాబరేట్ విత్ వాకర్ కెమీ ఏజీ అంట. సో టు ఎస్టాబ్లిష్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఇన్ ఇండియా. సో మరి పాజిటివ్ న్యూస్ అప్డేటే కదా, ఒక సెంటర్ హబ్ ఏర్పాటు చేస్తానంటే మరి స్టాక్ ఎందుకని స్లైట్గా పడింది అని చూడొద్దు. అర్థమవుతుందా? పాజిటివ్ న్యూస్కి పాజిటివ్గానే స్టాక్ రియాక్ట్ అవ్వాలి, నెగిటివ్ న్యూస్కి నెగిటివ్గానే రియాక్ట్ అయితే స్టాక్ మార్కెట్లో అందరూ సంపాదించేస్తారు కదా. కాబట్టి న్యూస్ అప్డేట్ని ఎగ్జాక్ట్ ఫాల్ని ప్రతిసారి ముడిపెట్టి చూడొద్దు అని చెప్తాను. చూడండి, అలాగే డ్యామ్ క్యాపిటల్ వాళ్ళు యూపీఎల్కి సంబంధించి సో మెయింటైన్ బై అని చెప్పి టార్గెట్ ప్రైజ్ని రైజ్ చేశారు. మనం చూడాల్సింది ఇది కాదు. సో వాళ్ళ బిజినెస్ గురించి ఏం చెప్తున్నారు చూడండి. కోర్ బిజినెస్ పర్ఫార్మెన్స్ కంటిన్యూస్ టు స్ట్రెంగ్తెన్. సో ఆ బిజినెస్ పెరుగుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. సో అలాగే యూపీఎల్ రిటైన్స్ ఇట్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సూపర్ ఫార్మ్ బిజినెస్ అండ్ కీ సెంట్రల్ క్యాపబిలిటీస్. సో ఇది సో ఇట్లాంటి మనకి థింగ్స్ అనమాట. సో చూడండి, వాళ్ళు ఏంటంటే మార్జిన్స్ గురించి కామెంట్ చేస్తారు, గ్రోత్ గురించి కామెంట్ చేస్తారు, అలాగే కెమికల్ సెక్టార్స్లో గ్రోత్ ఎలా ఉంది, Q1 ఎలా ఉంది, ఫర్దర్గా థింగ్స్ ఏంటి, దాన్ని బట్టి రెవెన్యూలో గ్రోత్ ఎలా ఉండొచ్చు అనేది అంచనా వేస్తూ వాళ్ళు ఇచ్చే టార్గెట్ ప్రైస్. అంతేగాని సో బ్లైండ్గా టెక్నికల్స్ ఏదో గీసి సో టార్గెట్లు ఎవరు అలా ఇస్తే ఏంటంటే ఎక్స్చేంజ్ ఒప్పుకోదు. అందువల్ల ఏంటంటే సో ప్రాపర్గా ఏంటంటే స్టడీ చేసి బిజినెస్ని దాన్ని బట్టి గ్రో అవుతుందని ఇస్తున్న ప్రైస్ అనమాట. అంటే దాని వాల్యూ, కంపెనీ వాల్యూ అక్కడ దాకా వెళ్ళొచ్చు, దాన్ని బట్టి టార్గెట్ ప్రైస్ అక్కడ దాకా వెళ్ళొచ్చు అని. సో అయితే గ్లోబల్ పరిస్థితుల వల్ల అలా వెళ్ళొచ్చు, కొన్నిసార్లు వెళ్ళకపోవచ్చు. సో అలాగే బిజినెస్లో ఏదైనా డీవియేషన్ ఉన్నా కూడా ప్రైజ్లు వెళ్ళకపోవచ్చు. వీళ్ళు ఇప్పుడున్న బిజినెస్ థింగ్స్కి వాళ్ళు ఇస్తున్న టార్గెట్ ప్రైజ్లు అనమాట అవి. అందువల్ల ఏంటంటే బ్లైండ్గా వాటిని టార్గెట్ ప్రైజ్ని వెయిట్ చేస్తా, 870 దాకా వెయిట్ చేస్తాను, నేను కొనుక్కుంటాను, అట్లాంటి పనులు చేయొద్దు అనమాట. సో బిజినెస్ని ఫోకస్ చేయండి. ఒక స్టాక్ని ఒక ఇన్స్టిట్యూషన్ కానీ ఒక బ్రోకింగ్ కంపెనీ కానీ ఎలా స్టడీ చేస్తుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్తాను. చూడండి, ఇప్పుడే అందిన వార్త తేజస్ నెట్వర్క్స్ అనమాట. సో వాళ్ళకి టీసీఎస్ నుంచి 1537 crore సో ఆర్డర్ వచ్చిందనమాట. సో బిఎస్ఎన్ఎల్ 4G ర్యాన్ ఎక్విప్మెంట్ సప్లై. సో ఇది ఆ ఆర్డర్ రావడం తేజస్ నెట్వర్క్కి పాజిటివ్ న్యూస్ అప్డేటే కదా. సో అది ఇప్పుడే వచ్చింది అప్డేటు, అదనమాట కదా, జంబలగడి పంబ. చూడండి, అలాగే హ్యాపీయెస్ట్ మైండ్స్కి సంబంధించిన అప్డేటు. సో మనం గతంలో కూడా డిస్కస్ చేసుకున్నాం ఏంటంటే సో ఐటీసీ ఇన్ఫోటెక్ వాళ్ళు సో ఈ కంపెనీ యొక్క ప్రమోటర్ స్టేక్ కొనబోతున్నారు ఆ టాక్స్ అని. సో ఆ అప్డేట్ వచ్చినప్పుడు స్టాక్ ఆ రోజు ర్యాలీ అయింది. సేమ్ అప్డేట్ వచ్చినప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫాల్ అయింది. సో లైఫ్లో కూడా ఏంటంటే మనకి ప్యాటర్న్ రిపీట్ అవుద్ది అనుకుంటాం, పాస్ట్ రిపీట్ అవుద్ది అలాంటి థింగ్సే అనుకుంటాం. కానీ సో లైఫ్ అనేది మిస్టరీ. సిమిలర్ కైండ్ ఆఫ్ ఈవెంట్ జరిగినా సో అలాగే ఉండదన్నమాట. సో మీరు ఫ్రెండ్స్ అందరూ కలిసి చుట్టాలందరూ కలిసి ఒక ఫామ్ హౌస్కి వెళ్ళండి, మంచిగా అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ చేశారు, మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇది బాగా సక్సెస్గా అయింది కదా అని చెప్పి సో సిమిలర్గా మంచిగా ఏంటంటే మళ్ళీ ఇంకొకటి మంచిగా ప్లాన్ చేస్తారు ఇంకా బెటర్గా చేద్దామని. సో అది ఫ్లాప్ అయి కూర్చుంటుంది. సో అంతే కదా, మనకన్నా ఏంటంటే డెస్టినీ, నేచర్ అనేది ఏంటంటే మనకన్నా బెటర్ ప్లాన్ చేస్తుంది. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్లాన్స్. సో చూడండి, మన లైఫ్లో గోల్డెన్ మూమెంట్స్ అన్నీ కూడా మనం ప్లాన్ చేసినవి కాదు, అన్ఎక్స్పెక్టెడ్గా లైఫ్ ఇచ్చినాయి. సో సర్ప్రైజ్లు అనమాట. సో అది కదా. సో అలాగే ఏంటంటే అదే న్యూస్ అప్డేట్కి అలాగే రియాక్ట్ అవుతుంది అని స్టాక్ మార్కెట్తో వాదించొద్దు, సో ఆర్గ్యుమెంట్ చేయొద్దు అనమాట. సో అదనమాట కదా. సో అది ఫ్రెండ్స్ మనకి హ్యాపీయెస్ట్ మైండ్స్కి సంబంధించిన అప్డేటు. అలాగే కేపీఐటీ టెక్నాలజీకి సంబంధించిన బిజినెస్ డేటా ఫండాస్ అంతా కూడా మనం ఒకసారి రివ్యూ చేద్దాం. చూడండి, కేపీఐటీ టెక్నాలజీకి సంబంధించి సో మన సేల్స్ చూడండి గ్రోత్ ఎలా ఉందో.
చూడండి, ఎప్పుడైనా సరే మీ కంపెనీ ఒక 5 to 10 ఇయర్స్ మీరు కంపేర్ చేస్తే ఏంటంటే సేల్స్ మనకి గ్రోత్ అనేది ఖచ్చితంగా ఉండాలి కంపెనీలో. సో ఆ గ్రోత్ ఉంటేనే కంపెనీ బిగ్గర్ అవుతున్నట్లు. సో వాటిలో డీవియేషన్ ఉండకూడదు అంటే ఉంటుంది, ఒక్కోసారి ఒక 1 year డీవియేషన్ అవ్వచ్చు. కారణాలు ఏంటో చూడాలి, పీర్స్తో కంపేర్ చేయాలి, కంపెనీ మేనేజ్మెంట్ ఏ కారణం చెప్పిందో చెప్పాలి, చూడాలి. మళ్ళీ వాళ్ళు రికవర్ చేసుకోగలుగుతారా లేదా అనేది మనం అంచనా వేయాలి వాళ్ళ. అందుకని ఏదైనా కంపెనీని రేడార్లో పెట్టుకున్నప్పుడు ఏంటంటే మేనేజ్మెంట్ ఇంటర్వ్యూలు, సో అలాగే యాన్యువల్ రిజల్ట్స్ రిపోర్ట్స్ చదవటం, వివిధ బ్రోకింగ్ కంపెనీలు ఇచ్చిన రివ్యూస్ చదవటం, సో అవంతా కూడా ఏంటంటే బిజినెస్ స్టడీ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అది ఆపరేటింగ్ ప్రాఫిట్లో కూడా గ్రోత్ ఉంది, ఆపరేటింగ్ మార్జిన్లో కూడా గ్రోత్ ఉంది, సో నెట్ ప్రాఫిట్లో కూడా గ్రోత్ ఉంది, కన్సిస్టెన్సీ అనేది ఉందన్నమాట. సో చూడండి, ఇక్కడ 25తో కంపేర్ చేస్తే ఇక్కడ ప్రాఫిట్ డిక్లైన్ అవుతుందో మీకు స్టాక్ ప్రైస్లో కూడా డిక్లైన్ కనిపిస్తూ ఉంటుంది చూడండి. సో అట్లాగైనా గ్లోబల్గా ఏ ఇంపాక్ట్ వల్ల కానీ, సో ఇక్కడ యుఎస్, ఇరాన్, ఈ వార్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ వల్ల కానీ సో మార్కెట్లో డౌను, అలాగే ఐటీ ప్యాక్లో డౌన్ ఉంటుంది. దానివల్ల కూడా ఏంటంటే బాగా చితక కొట్టిన స్టాక్ అనమాట. సో కేపీఐటీ టెక్నాలజీస్ లాంటి స్టాకు ఇంత 25 PEలో ట్రేడ్ అవ్వడం అనేది సో చాలా రేర్గా చూస్తామన్నమాట అది. సో అలాగే గతంలో వాళ్ళు తీసుకున్న స్టెప్స్ కూడా ఎలా ఉన్నాయి అని అంటే సిమిలర్ కైండ్ ఆఫ్ బిజినెస్ని వాళ్ళు ఎక్వైర్ చేసుకుంటా, ఏంటంటే సిమిలర్ కైండ్ ఆఫ్ బిజినెస్ ఉన్న కంపెనీస్ని ఎక్వైర్ చేసుకుంటా కంపెనీ రెవెన్యూని డబల్ చేస్తామని చెప్పి 3 yearsలో చేసి చూపించారు గతంలో. అర్థమవుతుందా? సో అది కథ అనమాట. సో కాబట్టి మేనేజ్మెంట్ స్ట్రాంగ్ మేనేజ్మెంటే. సో కానీ మనం స్టిల్ ఏంటంటే ఎప్పుడన్నా మన కొత్త డెసిషన్స్ ఏంటో చూడాలి. అలాగే ఏంటంటే స్టాకు మనకి లోయర్ పీఎస్లో ట్రేడ్ అవడం అనేది అరుదు, అది కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అని చెప్పి చెప్తాను. సో ఇవన్నీ కూడా ఈ స్టాక్ ప్రైస్లు టెంపరీ, కానీ బిజినెస్లో గ్రోత్ ఉందా లేదా అనేది సో అలాంటివి అబ్జర్వ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి చెప్తాను. క్యాష్ రిజర్వ్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ ఏంటంటే డెట్ ఫ్రీ కంపెనీయే. సో అది చూడండి. అలాగే వీళ్ళు ఇంకా ఎలాంటి స్టెప్స్ వేస్తున్నారు, గ్లోబల్గా ఏ నడుస్తుంది కదా దానికి సంబంధించిన స్టెప్స్ ఏమైనా వేస్తున్నారా లేదా, ఇట్లా ఏ స్టాక్ తీసుకున్నా కూడా అలా తీసుకోవాలి. అలా అనాలిసిస్ చేసుకుంటారనే ఎగ్జాంపుల్ అనాలిసిస్ అనమాట ఇది, అంతే. చూడండి సార్, వీడియోలో చెప్పేవన్నీ కూడా నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు, నాలెడ్జ్ షేరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేస్తాను. మీరు ఏదన్నా డెసిషన్స్ తీసుకోవాలి ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ అంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలవాలి, లేదా మీరు రీసెర్చ్ చేసుకొని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి అని చెప్పి చెప్తాను. మీకు నేర్పించే ప్రయత్నమే ఇక్కడ ఛానల్లో జరుగుతూ ఉంది. చూడండి, అలాగే బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన చార్టు. సో బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూస్తే కనుక సో మనకి దీంట్లో ట్రెండ్ బాగానే ఉంది, ర్యాలీస్ అవుతున్నాయి. సో ఇక్కడ ఇబ్బంది ఉంది కాస్త ఏంటంటే ఈ అనిశ్చితి, గ్లోబల్ అనిశ్చితి ఏదైనా తగ్గితే మనకి ఏంటంటే మంచి ఊపు రావచ్చు అనమాట. చూడండి, రీసెంట్ క్యాండిల్స్ మనం లాస్ట్ 1 month డేటా చూస్తే రీసెంట్ క్యాండిల్స్ చూడండి లోయర్ లెవెల్లోకి వస్తున్నప్పుడు బయర్ యాక్టివేట్ అవుతున్నాడు, కానీ చాలా నేరో రేంజ్లో ఉంది. అంటే ఇట్ ఈజ్ వెయిటింగ్ ఫర్ సమ్ గుడ్ న్యూస్ ఆర్ సివియర్ బ్యాడ్ న్యూస్, అదనమాట. అది స్టాక్ మార్కెట్ అంటే గట్టిగా కావాలి ఏదో ఒకటి, లేకపోతే ఏంటంటే ఇలా తచ్చాడుతూ ఉంటుందన్నమాట. ఇలా తచ్చాడుతున్నప్పుడు ట్రేడర్స్ ఏంటంటే ఎక్కువ నష్టపోతూ ఉంటారు, అదనమాట. అది సరే, తచ్చాడుతూ ఉంది కదా అని చెప్పి చాలామంది ఆప్షన్స్ రైటింగ్ చేద్దాం అంటే సెల్లింగ్ చేద్దాం అనుకుంటారు. సడన్గా ఏదో ఒక రోజు ఏంటంటే బాంబ్ బ్లాస్ట్ అయినట్టు బ్లాస్ట్ అవుద్ది అకౌంట్, అది మార్కెట్ బ్లాస్ట్ అవుతాయి కదా పైకో కిందకో అట్లా. కాబట్టి ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి స్టాక్ మార్కెట్లో అని చెప్పి చెప్తాను. సో మిస్టేక్స్ చేయొద్దని నేను అన్నాను, స్టాక్ మార్కెట్లోను లైఫ్లోను చేసిన మిస్టేక్ రిపీట్ చేయొద్దని అయితే చెప్తాను. మీరు ఆప్షన్ ట్రేడింగ్ చేస్తూ ఉంటారు, ఏం జరుగుతుందో మీకు తెలుసు, రిపీట్ చేయొద్దు. అది సో అది అలవాటు, పొరపాటు, గ్రహపాట్లు ఉంటాయి, అర్థమవుతుందా? ఉంటాయి, కానీ ఏంటంటే అవి వ్యసనం అవ్వకూడదు అనమాట. సో కాబట్టి అలా కాకుండా ఆప్షన్ ట్రేడింగ్స్ అనేవి వ్యసనంలాగా కాకుండా మన అబ్జర్వేషన్ చూసి మీ ఓన్ ఎక్స్పీరియన్స్ చేసి చూడండి. అంతేగాని అక్కడేదో జరిగింది వాళ్ళకి ఎవరికో జరిగిందనే థింగ్స్ని బేస్ చేసుకొని బ్లైండ్గా వెళ్ళొద్దని చాలాసార్లు చెప్పాను గతంలోనూ, ఇప్పుడు మరొకసారి కొత్త సబ్స్క్రైబర్స్ కోసం చెప్తున్నాను. సో అదనమాట కదా. సో ఇప్పటిదాకా విన్నారంటే నచ్చి ఉంటుంది, కొత్త వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే. ఇంకొక రోజు వీడియోలో కలుద్దాం.